ఒక ఎడ్యుకేషన్ రూల్ స్టూడెంట్స్‌ని రోడ్స్ మీదకి తీసుకొచ్చింది. అదే రూల్ వల్ల రూలింగ్ పార్టీ బీజేపీ లీడర్స్ కూడా రిజైన్ చేశారు. ఇది అపోజిషన్ ప్రొటెస్ట్ కాదు. ఇది గవర్నమెంట్ లోపల రివోల్ట్ లాంటి సిట్యుయేషన్. ఈ రూల్స్ ఇచ్చింది ఎవరు అంటే యూజీసీ. యూజీసీ అంటే ఇండియాలో యూనివర్సిటీస్ ఫండింగ్, రికగ్నైజేషన్, రూల్స్ డిసైడ్ చేసే సెంట్రల్ బాడీ. 2026లో యూజీసీ కొత్తగా ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది. ఈక్విటీ రెగ్యులేషన్. ఈ రూల్ ప్రకారం కాలేజీలో డిస్క్రిమినేషన్ కంప్లైంట్ వస్తే వైస్ ఛాన్సలర్ డైరెక్ట్ రెస్పాన్సిబుల్. రూల్స్ ఫాలో కాకపోతే గ్రాంట్స్ కట్ చేయొచ్చు. కాలేజ్ రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే రూల్స్‌లో క్లారిటీ లేదు. ఫాల్స్ కంప్లైంట్‌కి పనిష్మెంట్ లేదు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ టార్గెట్ అవుతారని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ యూజీసీ ఎలా ఫార్మ్ అయింది? యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ నేను పీఎం మోడీకి సపోర్ట్ ఇవ్వట్లేదన్న కమెంట్. ఈ యూజీసీ ప్రొటెస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాట్స్ ద సిట్యుయేషన్ ఆఫ్ లోయర్ కాస్ట్ పీపుల్ ఇఫ్ దెర్ ఈస్ నో యూజీసీ? ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఫుల్ డీటెయిల్స్ అని కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.